అర్ధరాత్రి. లోపలికి పో, లోపలికి పో, వెంకటి పో, వెంకటి పో. ఊరు కడుదు ఊరమ్మని కడుదు ఊర కొండ పోషమ్మని కడుదు మహంకాళి మైసమ్మని కడుదు కట్టుపోతుల విద్యల కడుదు ఓం కిటకిట దూరం దూరం అది ఇంక నీ తెరువు రాదు. 21 శనివారాలు అమ్మాయిని అంజన గుడి చుట్టూ తిప్పు. కిరాతకాల రాతలున్న జాతకాలలోకి అరాచకాన కాలుతున్న కాటి గూటిలోకి నీ కాళి మట్టి చాలు, నీ కంటి రెప్ప చాలు, నువ్వు కట్టుకున్న బట్టలోని ఒక్క ముక్క చాలు. నీకు తెలియని విషయం ఒకటి ఉంది. అన్న చనిపోలే, బతికే ఉండు. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అందుకో మమ్మ అందుకో, పూజలెందుకో, పుణ్యమెచ్చుకో. మాలచ్చమ్మ జాతర మొదలెట్టిండ్రా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గజ్జె గట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రేణుక అవతారం చాలా ప్రమాదకరమైంది కాబట్టి తిప్పికొట్టే అవకాశాలే ఎక్కువ. ఇది ఎవరి మీదైతే ప్రయోగించబడుతుందో వారి చేతి దగ్గరే చేయాలి. తనవి కాని పాదరక్షలు మాత్రమే ధరించి దిగంబరుడిగా ఉండి నియమాలు ఆచరిస్తూ పూజను పూర్తి చేయాలి. అప్పుడు గాని ఆ రేణుక శాంతించదు. అసలు ఇట్లా చేతపడి చేసే వాళ్ళకి నియమాలుంటాయా? చాలా నియమాలున్నాయి. ప్రతి గురువారం 108 బిందెలతో తలస్నానం చేయాలి. ఇంటి గుమ్మానికి ఎప్పుడూ నిమ్మకాయలుండాలి. రంగు మారిన నిమ్మకాయలు అనర్థానికి సంకేతం. మంచానికి అడ్డంగా పడుకోకూడదు. చేతపడి సమయంలో పూజ పూర్తయ్యే వరకు సంభోగించకూడదు. మనందరం జాతరలో ఉన్నప్పుడు అన్నేం చేశాడో తెలుసా?
హెచ్చేలు పంచు బలి బలి కల్ప వికల్పాత్మక మనం చేత పనులు చేసుకునే వాళ్ళకి చదువులు ఎందుకే? ఆ చదువు లేకే మా ఆయన అట్లా అయ్యిండయ్యా. నా కొడుకు గట్లా అవ్వద్దనే. మనుషుల్ని చంపేటోళ్ళకి చదువులు ఎందుకే? వాడికి ఏ పాపం తెలియదయ్యా. వాడు సిన్నోడు, వాడు బతుకు నాశనం చేయకురి. అమ్మ మీరైనా చెప్పురి. అరే రమేష్, దానుసురు మనకెందుకురా? ఇప్పుడు ఇదంతా చేస్తే మన కవిత తిరిగి వస్తుందా? ఇడిసేదాన్ని. నీ బాంచనయ్యా, నీ బాంచనయ్య, నీ బాంచనయ్య. చూశారా, ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా దేశం చంద్రుని చుట్టూ వచ్చినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాలలో ఈ విధంగా మూఢనమ్మకాలకు బలి అవుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను కేవలం చదువు మాత్రమే రూపుమాపగలదు. మూఢనమ్మకాలను బలి చేసే ఆయుధం చదువు ఒక్కటే. ధన్యవాదాలు.